హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి జేఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మాక్ టెస్ట్లుగా చేసి అప్లోడ్ చేశాం. ఫర్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు. ఏ బాల్ ఆఫ్ మాస్ 0.5 kgs ఈజ్ అటాచ్డ్ టు ఏ స్ట్రింగ్. అంటే 0.5 kgs మాస్ ఉన్నటువంటి ఒక బాల్ ని ఒక స్ట్రింగ్ కి వేలాడదీశారు. స్ట్రింగ్ ఆఫ్ లెంగ్త్ 50 సెంటీమీటర్స్. సో ఈ స్ట్రింగ్ లెంగ్త్ ఎంత ఇచ్చారు? L = 50 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఒక స్ట్రింగ్ కి బాల్ వేలాడదీసి దాన్ని మనం ఇలా తిప్పుతూ ఉన్నారు. సో ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అవుతూ దీని పొజిషన్ ని మార్చుకొని ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడికి వచ్చేసినప్పుడు దీని మాస్ mg, ఇక్కడ కూడా mg పనిచేస్తుంది. ఈ mg కిందకు యాక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మాక్సిమం టెన్షన్ వచ్చేసి 400 న్యూటన్స్ అన్నాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఇన్ రేడియస్ పర్ సెకండ్స్. అంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగాని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనం ఈ డయాగ్రామ్ ని అనాలిసిస్ చేస్తే ఈ బాల్ పొజిషన్ మార్చుకొని ఇక్కడికి వచ్చినప్పుడు థీటా యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే సో టెన్షన్ ఎప్పుడు ఏమవుతుంది? అవే ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఈ బాల్ కి టెన్షన్ అవే ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇలా పనిచేస్తుంది, టెన్షన్ ఇలా పనిచేస్తుంది. సో ఇక్కడ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఇక్కడేమో T cos θ, సో ఇదేమో హారిజాంటల్ లో T sin θ అవుతుంది. అలాగే ఇక్కడ θ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ యాంగిల్ θ కూడా సేమ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా సేమ్. సో ఇక్కడ T sin θ దేనికి ఈక్వల్ అవుతుంది? సెంట్రిపిటల్ ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. సో సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి? సర్క్యులర్ మోషన్ లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ని సర్క్యులర్ పార్ట్ మీద తిరగడానికి అవసరమయ్యేటువంటి ఫోర్స్ ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో T sin θ ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే, సో ఇదేమవుతుంది? సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంది కదా ఈ బాలు. సో ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. sin θ ఏమని తీసుకుంటాం? sin θ = ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే r/l. T sin θ = mr ω² అనేటువంటి. సో ఇక్కడ T = mr/sin θ అని రాయొచ్చు కదా. సో r/sin θ × ω². r/sin θ అంటే ఏమని రాయొచ్చు? దీని నుంచి మనం r/sin θ అంటే L అని రాయొచ్చు కదా. సో ఈ ప్లేస్ లో మనం L రాసేస్తే T మనకు 400 ఇచ్చారు, 400 న్యూటన్స్ ఇచ్చారు. సో మాస్ వచ్చేసి 0.5 ఇచ్చారు. L అంటే మన లెంగ్త్ కూడా మనకి మీటర్స్ లో కన్వర్షన్ చేస్తే 0.5 మీటర్స్ ఇంటూ ω². 400/0.25 40 radians per seconds. So angular velocity of given information is 40 radians per seconds. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.